ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై సీఎంగా చంద్రబాబును, శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్ ఆహ్వానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది ఎన్డీఏ కూటమి. రేపు చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఎంపికైన వారితో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ కార్యక్రమానికి అమిత్ షాతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు అటెండ్ అవుతున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు ఎన్డీఏ కూటమి నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరులు రాజ్భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు. చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్ కు అందజేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడిని కోరారు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ ఆహ్వానంతో రాజ్భవన్ కు వెళ్లారు చంద్రబాబు. మంత్రివర్గ ఏర్పాటుపై చర్చించారు. రేపు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు 26 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గన్నవరంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరంలో 14 ఎకరాల్లో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11:27 చంద్రబాబుతో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి దంపతులు, చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. రాజధానిపై కీలక ప్రకటన చేశారు టీడీపీ నేషనల్ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేద్దామని అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తామని ప్రకటించిన నాటి సీఎంను విశాఖ ప్రజలే తరిమేశారన్నారు బాబు. విజయవాడలో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. జనసేన పార్టీ విలువలను, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇది పగలు ప్రతీకారాలకు సమయం కాదన్నారు. పార్టీని నమ్మి ప్రజలు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పవన్. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఏపీ మాజీ సీఎం జగన్ ను కలిశారు పార్టీ ముఖ్య నాయకులు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్ తో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు, పార్టీ కార్యకర్తలపై దాడులు తదితర అంశాలపై చర్చించారు జగన్.